హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా, ఇంకొక హౌస్ దగ్గర ఉంచున్నాను. ఇదంతా మీ వల్లే మరి, ఎందుకంటే నేను మొన్న గ్రాండ్ హోమ్స్ గురించి ఒక వీడియో పెట్టానండి. పెట్టిన తర్వాత మోడల్ హోమ్, ఆ డెకరేషన్స్ అవన్నీ చూసి కీర్తి గారు ఇంకా వీడియోలు పెట్టండి బాబాలే ఉన్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీరు అడిగారు అనుకో, నేను పెట్టకుండా ఉంటానేంటి, అందుకే మళ్ళీ ఇంకో హోమ్ దగ్గరికి వచ్చేసాను. ఇది కూడా గ్రాండ్ హోమ్స్ అండి. ఇవాళ ఈ మోడల్ హోమ్ ఎలా ఉందో కూడా చూసేద్దామా మరి. అడ్రస్ ఇది కూడా మెకనీలోనే, మన డాలస్లో మెకనీ అంటారు కదా, మెకనీలోనే ప్రొవిడెన్స్ కోవ్ అని ఆ కమ్యూనిటీ అండి, అందులో అనమాట హౌస్. ఇంకా మిగతా డీటెయిల్స్ మీరు ఏమైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే ఫోన్ నెంబర్లు అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తానే. ముందు హౌస్ చూసేద్దామా, రండి రండి రండి. ఫ్రంట్ ఎలివేషన్ అంతా చూడండి సార్ ఎలా ఉందో. భలే ఉంచండి, ఫ్రంట్ ఎలివేషన్ చూసావా? ఆగు, మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మనం ఫ్రంట్ ఎలివేషన్ దగ్గర అండ్ గార్డెనింగ్ మనం ఎలా చేయించుకోవాలి బయట ఫ్రంట్ అనేది, ఇదంతా కూడా సార్ ఫుల్గా లుక్ వేస్తా ఉండండి. ఇలా స్టార్ట్ అవగానే మనకి డోర్ చూసారండి ఎలా వచ్చిందా. డబుల్ డోర్ ఉంటే భలే ఉంటుంది కదండి. నాకు ఎందుకంటే డబుల్ డోర్ చూస్తేనే ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చేది అనమాట. భలే ఉంది కదా, ఇలాగా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చారు. మరి లోపలికి వెళ్ళి చూసేద్దామా. సో ఎంటర్ అయ్యామండి లోపలికి. ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్లో మంచిగా ఆఫీస్ రూమ్ ఇచ్చారనమాట, ఇలాగా సెటప్. ఇంకా లెఫ్ట్ సైడ్ మనకి ఏంటంటే కొంచెం ఓపెన్ ఏరియా ఇచ్చారండి ఇలాగా. అంటే మనం దీన్ని ఏదైనా గెస్ట్ వచ్చి కూర్చునేలాగా, లేకపోతే ఆఫీస్ రూమ్ ఏదైనా మనం ఆఫీస్ నిజంగా మనకి బిజినెస్ ఆఫీస్ రూమ్ అనుకో, దానికి సంబంధించిన పీపుల్ కూర్చునేలాగా వెయిటింగ్ ఏరియా బేసిక్గా అలా ఇచ్చారు. అది మనకి ఎంటర్ అవగానే లెఫ్ట్ రైట్ ఇలా ఉందన్నమాట రెండు. ఇంకా తర్వాత మిగతా చూద్దాం పదండి. కింద మనకి గెస్ట్ వాల్ మీద ఉంది, డోర్ లోనే ఉంది కదా కోతి అంటే. నీకు అర్థమవుతుందా? ఓ, నీకు అర్థమైపోయిందా? బాబా, ఈ మధ్య స్మార్ట్ అయిపోయావు బాబు. కోతి ఏంటి, పిక్చర్ లోనూ ఉంది, లైవ్ లోనూ ఉంది, డోర్ లోనూ ఉంది అంటే ఆ మాత్రం అర్థం అవుదా? ఐఎమ్ నాట్ ఏ కోతి. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. బాగుందండి, ఈ కోతులు మాత్రం బాగుంది. పిల్లలు దాంట్లో పెట్టచ్చేమో కోతులు కొమ్మచ్చులు. ఈ చూడు చిన్న ఎలా టర్న్ అవుట్ అవుతుంది అంటే మొత్తం ఇలా క్లోజ్ చేయాలా చేయొచ్చు. ఇలా కూడా బాగుందా, ఐడియా బాగుంది. అంటే కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుందండి మనకి. దేనికైనా మనం వాల్ తీసేద్దాము బట్ ఎలా అనుకుంటే చూసారా బిలే ఉంది. సరేలే, ఇంకా మనం లివింగ్ ఏరియాకి వెళ్ళి ముందు ఇంకో అద్భుతం ఉంది, అది కూడా చూపెడతాను. సో అదండి ఆఫీస్ రూమ్ నుంచి అయిపోయిన తర్వాత కొంచెం లోపలికి రాగానే మనకి ఉండండి, మీకు ఇటు చూపించమంటాను. ఈ గ్రాండ్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూపిస్తాను ఆగండి. ఎలా ఉంది మీకోసం మంచి మంచి ఇల్లు పట్టుకుని మరీ చూపెడుతున్నాను, మంచిగా చూడండి. ఇదంతా అగైన్ మనకి స్పైరల్ స్టేర్ కేస్ వచ్చిందండి. దీని లుక్ అదిరిపోద్ది అంతే అనమాట. అందుకే నేను స్పైరల్ కోసం వెయిట్ చేసి మరీ తీసుకున్నాను. సో చాలా బాగుంటుందండి ఇదంతానే. మనం పైకి వెళ్ళి ఇంకేమన్నా చూసి ముందు ఇంకా కింద. ఓకే, ఇది చూసారా? కింద ఇచ్చేసాడా ఇది? ఎగ్జాక్ట్లీ కదా, మీడియా రూమ్ కింద ఇచ్చేసారండి. మనకి పైన ఉంటేనే పిల్లల్ని పైకి ఏం వెళ్తాంలే, లేకపోతే ఫుడ్ తింటా పైకి పట్టుకెళ్ళాలా అలా అనుకుంటాం కదా. ఇక్కడ చూడండి ఆ డోరు సెటప్ మంచి క్లోజ్ అయ్యి ఇలా వచ్చేస్తుంది కదా. సో ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. స్లైడింగ్ డోర్ ఇచ్చాడు మంచిగా. స్లైడింగ్ డోర్ ఇచ్చాడు. స్లైడింగ్ డోర్ చూడడానికి భలే ఉంటుంది కదా దారిలో వెళ్ళేటప్పుడు స్లైడింగ్ డోరు. ఇక్కడ మనకి స్క్రీన్ పెట్టుకోలేక, అంటే ప్రస్తుతానికి ఇది మోడల్ హోమ్ కాబట్టి టీవీ ఎలా పెట్టారు. ఇక్కడ మన స్క్రీన్ వస్తుందండి, చుట్టూ మనకి సోఫా వేసుకునేలాగా. ఇక్కడ చూసారా అంటే సరదాగా ఫ్యామిలీ అందరూ ఎక్కువ మంది ఎంతమంది అయినా కూర్చోవచ్చు. ఇలాంటిది పెట్టించుకుంటే ఇది అప్గ్రేడ్ అనుకుంటా, బట్ భలే ఉంది. విండోలో పెట్టించుకునే సిట్టింగ్ ఏరియా కదా, బాగుంది. సో ఇది ఓవరాల్గా మొత్తం థియేటర్ రూమ్ అండి. భలే వేసారని జనరల్గా వుడ్ వేయిస్తారండి ఇక్కడ, అంటే షీట్లు కానీ పేపర్ షీటు అలా వేయిస్తారు. ఇక్కడ డిఫరెంట్గా ఇది పట్టుకున్నా కూడా క్లోత్ టైప్లో ఉంది, డిఫరెంట్ మెటీరియల్ అనుకుంటా. అంటే మీకు ఒక ఐడియా వస్తుందని. మనం వచ్చింది ఇప్పుడు దాన్ని వాక్యూమ్ చేయాలంటే ఎలా, నువ్వు ఏ రకంగా ఎక్కుతావు పైకి? ఇది ఉంటాయి కదా మన హ్యాండ్ వ్యాక్యూమ్లు ఉంటాయి కదా, అవి వేసుకుని ఎక్కడన్నా మరకుంటే హ్యాండ్ వ్యాక్యూమ్ చేసుకోవచ్చు ఈజీగా. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. బాగుంది, లుక్ అయితే బాగుంది. వీటికి కూడా వేస్తారు చూడు. ఓకే, ఇది ఓవరాల్గా మొత్తం థియేటర్ రూమ్ అనమాట. ఓకే,
ఇంకా బయటకు వచ్చాం. బయటకు వస్తే అసలైంది హాలు, లివింగ్ ఏరియా. ఎక్కడికి వచ్చినా ఎంటర్ అయ్యే ముందు ఇది మాత్రం ఉండాల్సిందే. నీ మీద డౌట్ వాళ్ళకి, అందుకని లాక్ చేస్తాను. వావ్, భలే ఉంటుందో చూస్తాను. అంటే ఈ మంచి కలర్ఫుల్గా ఉంటాయా. సరేలే, ఇలాగా ఈ బార్ ఏరియా ఇచ్చారండి మనకి. జస్ట్ హాల్ నుంచి కొంచెం ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో మనకి ఇలా ఉంది. దానికి సెటప్ అంటే మనకి ఐస్ క్యూబ్లు పెట్టుకునే బౌల్స్ కానీ లేకపోతే డ్రింక్స్ గ్లాసెస్ కానీ అన్నీ సెటప్ చేసుకోవడానికి ఓపెన్ కిచెన్ ఇలా ఇచ్చారండి బార్ ఏరియా. ఇక్కడ మంచి డ్రావర్లు ఇచ్చారు మొత్తం. జస్ట్ సింక్. సో చెప్పండి అమ్మా, ఏం కావాలి? మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి. ఏ ఫ్లేవర్ ఏమంటారు చెప్పండి. ఫ్లేవర్ అంట, బ్రాండ్ అంట. నాకు తెల్లపోతే మాట్లాడకూడదు మరి. ఓకే, బాగుంది కదండి ఏరియా. నేనైతే దీన్ని ఎలా వాడతాను తెలుసా? గెస్ట్లు వచ్చినప్పుడు పానీపూరి స్టేషన్ కింద అలా పెట్టుకొచ్చాను సెపరేట్ గానీ ఎక్కడ పాడు చేయకుండా. పానీపూరి స్టేషన్ ఆ ట్యాప్ లోనే పానీ తిప్పుతామండి. మామూలు టైం కాదే ప్రకాశం. వాటర్ అన్ని ఈజీగా ఉంటాయి కదా. అంటే పిల్లలు తింటున్నా తర్వాత చాక్లెట్ ఫౌంటైన్ పెట్టుకున్నాం అనుకో, దానికి ఒక సెపరేట్ ఏరియా లాగా థాట్లు వచ్చేస్తున్నాయి నాకు. ఇక్కడ కూడా చూసారండి, దీనికి కూడా సేమ్ బార్ ఏరియా. అంటే వాళ్ళు ఎలా చేయించుకున్నారులే, మనం డిఫరెంట్గా పెట్టించుకోవచ్చు. బట్ ఈ ఏరియా ఎలా వాడారనమాట. అంటే ఫ్రంట్ ఒక బారు, ఇక్కడ బాటిల్స్ అన్ని బయట కనిపించేలాగా ఇలా పెట్టుకున్నారు. అవార్డులు మనకు వచ్చినా రాపోయినా ఎలా అయినా కొనుక్కుని కూడా పెట్టుకోవచ్చు అనమాట. బాగున్నాయి కదా. మీలో నీ కామెడీ యాంగిల్ కూడా వాడుకోవచ్చా? వాడుకోవయ్యా. కిచెన్లు భలే పెడతారా బాబెళ్ళ. ఈ పచ్చడి జాడీలు కానీ చూసారండి ఎంత బాగుందో కిచెన్ లుక్ అంతానే. నాకు తెలిసి అందమంతానే వాళ్ళు ఓపెన్ గ్లాస్ డోర్ పెడతారు చూడు, కబ్బోర్డ్స్ ఇవన్నీ. అక్కడ నీట్గా ఉంటుంది అనుకుంటా. మనం ఏమో గ్లాసులు పెట్టి ఉప్పులు పప్పులు పప్పు డబ్బాలు అన్ని పెడతాం. మనం నీట్గా పెట్టుకోవాలి మరి. ఉప్పు పప్పు అన్నీ కనిపించేలాగా. ఇక్కడ చూసారండి ఎంత బాగుందో. ఇది గ్లాస్ డోర్ ఇచ్చారు. ఇగో ఏమో జాడీలు అంటే పచ్చళ్ళు లాంటివి ఇలా పెట్టుకోవచ్చు. ఇలాంటివి కొనుక్కున్నాం అనుకో, నిమ్మకాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఇదేమో ఉసిరికాయ పచ్చడి అలా పెట్టుకున్నాం అనుకో. నువ్వు నీ పచ్చలు కూడా ఆపు. పప్పులుగా వేసుకుంటే ఎంత బాగుంటుంది అనుకుంటా. ఇక్కడ కూడా సేమ్ మనకి మొన్న వీడియో చూడండి. మొన్న వీడియోలో కూడా మీకు అర్థమవుతుంది. గ్రాండ్ హోమ్స్ అంటే ఇంతకు ముందు అయితే మనకి 4, 5 అలాగే ఇచ్చేవారు. ఇప్పుడు దానికి సెపరేట్గా మనకి ఏంటంటే 6 గ్యాస్ స్టవ్ ఏమంటారు 6 సెపరేట్గా వచ్చేలా పెట్టారండి. 6 బర్నర్స్. 6 బర్నర్స్. నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు, కొంచెం గ్యాప్ ఇచ్చాను అంతే. అదే 6 బర్నర్స్. తర్వాత ఇంకో అడ్వాంటేజ్ చెప్పాను కదా మన వీడియోలో కూడా, ఏంటంటే మనకు మొత్తం ఒకే పెద్ద సెట్ పెట్టేస్తారు దీని మీద. దాన్ని మనం తుడుచుకున్నప్పుడు కడుక్కున్నప్పుడు చాలా ఇబ్బంది అవుద్ది. ఇలాగనుకో ఇక్కడ పాలు పొంగిని అనుకో, ఇది ఒక్కటే తీసేసుకుని ఇక్కడే క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. మొత్తం పెద్దగా తీసి చేయక్కర్లేదు, చిన్నగా క్లీన్ చేసుకోవచ్చు. క్లీనింగ్ మొత్తం చాలా బాగుంది. 6 స్టవ్లు ఉన్నాయా, తెగ వండేచ్చు ఇంక వంటలు. అది అవదమ్మా. నువ్వు వంటలు వండటమా? చెప్పటానికి కానీ ఎప్పుడైనా వంటలు వండుతావా నువ్వు? అంటే 6 వండే రోజుకి అందరూ 6 వండేస్తారంటే. వండిపోయినా 6 రకాలు వండాలి. వండిది పప్పు అయినా సరే ఇలా 10 రకాల బర్నర్లు ఉంటేనే హ్యాపీగా ఉంటుంది చూసుకోవడానికి. అంటే అందరూ చెప్పాలి కదా మా దగ్గర 6 ఉంటాయని. చూసావా ఫ్లాసింగ్ మంచి కలర్ ఇచ్చారే. సింక్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. లోపల కూడా ఎక్కువ అంటే డీప్ ఎక్కువ ఉంది. నాకు డీప్ ఎక్కువ ఉంటే బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే ఇంత కుక్కర్ లోపల పెట్టేసినా కనపడకుండా ఉంటుంది. సో బాగుంది ఇలాగా. ఓ చాలా పెద్దగా ఉంది ఇది. కొంచెం డుంగుని ఎంత పెద్దగా ఇచ్చాడు. బాగున్నాయండి. పిల్లల స్నానం కూడా చేయించవచ్చు దాంట్లో. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు టబ్ అందులో పెట్టడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇది మైక్రోవేవ్ ఓవెన్ ఇలా ఇచ్చేసి పక్కనేమో మనకి కాఫీ ఏరియా ఇచ్చారు, కాఫీ స్టేషన్ లాగా. సో మనం అంటే చెప్పాను కదా, మనం ఎలా పెట్టుకోవచ్చు. పానీపూరి పెట్టుకోవచ్చు, ఇంకేమైనా పెట్టుకోవచ్చు. బాబు పొద్దున్న బాబు పొద్దున్న నుంచి పానీపూరి అంటున్నావు. లోపల ఇంకో బుల్లి కిచెన్ ఇచ్చారంటే అత్త కోడలు కొట్టుకున్నా ఉండడానికి వాళ్ళకి అత్తకే వాళ్ళ కోడలకేమో. అంటే ఏమో మరి ఏంటంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాగా. లోపల ఇంకో చిన్న కిచెన్ ఏరియా ఇచ్చారు. జస్ట్ కిచెన్ మనకి సింక్ పెట్టేసి భలే ఉంది. నాకు తెలిసి బార్కి అటాచ్ టైప్ ఇచ్చారు. చిన్న ఇక్కడ చూడు ఎలా ఓపెన్ సర్వ్ చేసుకున్నాకంటే జస్ట్ ఇంకా కంప్లీట్గా బార్ కోసం బార్ అని కిచెన్ అండి. అంటే ఏదైనా స్టార్టర్స్ ఏమైనా పెట్టినా ఇంక ఇక్కడికి ఇలా చూసుకుని ఇక్కడ సర్వ్ చేసుకోవడం. బాబు ఏం కావాలమ్మా, తిన్నావా తాగావా అలాగ అడగడానికి అనమాట. చూసారండి క్రియేటివిటీ అలా ఉండాలి. స్టవ్ పెట్టించారు. అది ఈ బుల్లి ఏరియా అనమాట. కిచెన్ అయిపోయింది. ఇప్పుడు మనకి అంటే కిచెన్ అంతా వండేసాం కదా. ఇప్పుడు మొత్తం 6 రకాల వంటలు వండేసాం కదా. అవి పట్టుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాలన్నమాట.
ఏంటి ఫస్ట్ సూప్ తింటారా? రండి రండి. అది నేను చెప్పానా మన సూప్ ఇంట్లో తినరు, సూప్ తాగుతారు. ఇప్పుడు అది అవసరమా నీకు? వండేను సూపు తాగడమో తినడమో ఏదో ఒకటి చెయ్యాలి. నేను చెప్పానా ప్లేట్లలో పెట్టి ఉంచేస్తారని చెప్పి నువ్వేమో దుమ్మట్టేస్తే ప్లేట్లు పెడతావు డైనింగ్ టేబుల్ మీద అంటావు. అలా వదిలేస్తారు, అలా బాగుంటుంది. దాని మీద తినకూడదు మళ్ళీని. ఆ ప్లేట్ అలాగే ఉంచాలి. చూసారండి ఇక్కడ మనకి మొత్తానికి 8 సిట్టింగ్ పట్టిందండి. అటు ఇటు 4 వేసి 8 మెంబర్స్కి ఈజీగా. అంటే అటు ఇటు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటేనేమో ఇంకా చూసారు ఇలాగా మనం చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా ఎంచక్క మొత్తం ఎంత సిట్టింగ్ ఏరియా పెట్టించుకున్నారండి. సో దట్ ఏంటంటే మనకి ఇక్కడే మొత్తం ఐటెంలన్నీ పెట్టుకోవచ్చు. ఒక 10 మెంబర్స్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా మనకి బ్యాక్ సైడ్ కిడ్స్ కానీ ఇంకెవరన్నా ఎక్స్ట్రా పీపుల్ ఉంటే వెనకాల కూర్చున్నాం అనుకో సరదాగా ఇక్కడే కూర్చుని తిన్నట్టు ఉంటుంది. లేకపోతే అయ్యి మిగతా వాళ్ళు పట్టక అక్కడెక్కడో హాల్కి పట్టుకెళ్ళి అంతా ఇది కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. ఎక్కడైతే బాగుంటుంది ఇలాగా. చూసారా ఈ మోడల్ మనం ఎక్కడో వెళ్ళినప్పుడు చూసాం కదా. ఇది అవును, చాలా బాగా లుక్ వచ్చింది. అది హోమ్ డిపోట్లో ఇవి పెడదాం అనుకున్నామండి. బట్ ఎలా ఉంటుందో ఏంటో బ్లూ కలర్ కదా అని అనుకున్నాం. బట్ బాగానే ఉంది అక్కడ. అంటే దానికి తగ్గట్టుగా ఈ బ్లూ ఇవి పెట్టారు కదా. థీమ్ అంతా బ్లూలో ఉంది ఏమన్నా కొంచెం బ్లూ. అందుకే నేను అసలు విషయంకి వచ్చేద్దామా మన లివింగ్ ఏరియా. సో ఇందాక చెప్పాం కదా వాళ్ళ కలర్ కాంబినేషన్ కొంచెం ఇలా లైట్ బ్లూ స్కై బ్లూ అలా వెళ్ళి దానికి తగ్గట్టుగా మొత్తం డిజైన్ చేశారండి. సో మొత్తం మనకి లివింగ్ ఏరియా ఇలా వచ్చిందండి. చూడడానికి మీకు పెద్దగా కనిపిస్తుంది కదా. ఈ హౌస్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 4049 అండి. 4049 అది మొత్తం హౌస్ స్క్వేర్ ఫీట్ అనమాట. అంటే మనకు 4000 ప్లస్ లేదా 3800 ప్లస్ అలా ఉందనుకో డెఫినెట్గా మనకి లివింగ్ ఏరియా కానీ హౌస్ కానీ చాలా పెద్దగా కనబడుతుంది. సో నేను ఇప్పుడే కనుక్కున్నాను అనమాట. సో అందుకే మనకు కొంచెం పెద్దగా వచ్చింది. మనం ఎప్పుడైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు జస్ట్ కొంచెం బిగ్ హౌస్కి వెళ్దాం అనుకుంటే 3-5 అంత చెప్తారు కానీ మనకన్నా పెద్దగా రాదు. సో అదనమాట లివింగ్ ఏరియా మొత్తం ఇలా వచ్చింది. ఇది చూడు ఫైర్ ప్లేస్ పైన ఈ వాల్ డెకర్ ఎంత బాగా పెట్టారో చూడు. అప్గ్రేడ్ అనుకుంటా కదా. అమేజింగ్ ఉంది అది మాత్రం. భలే వచ్చిందండి. దీనికి బ్రౌన్ కలర్ ఇది పెట్టి పక్కన వైట్ కలర్ వేసారు బ్రిక్ తోటి. ఇది బ్రిక్ ఏనంటావా? ఇది మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరికన్నా పెట్టించుకోవాలనుకుంటా. ఎవరన్నా అప్గ్రేడ్ చేయించుకుంటే దిస్ లుక్స్ రియల్లీ భలే ఉందండి. మీకు క్లోజ్ లుక్ లో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ చాలా బాగుంది ఇది. మా హౌస్ అప్గ్రేడ్కి వెళ్ళాలంటే మేము దీని పిక్చర్ తీసుకుంటాం డెఫినెట్గా. అంటే మరి వైట్గా లేదు అలానే డల్గా లేదు, మంచి క్రీమీ వైట్లో వచ్చి చాలా లుక్ వచ్చిందండి. పక్కన ఇలాగ బ్రౌన్ కలర్ బార్డర్ కూడా పెట్టించండి మనకి వుడ్ లుక్లో. అంటే ఎనీవేస్ మనకి స్టెయిర్ కేస్ అవన్నీ కొంచెం ఈ వుడ్ లుక్లోనే వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు ఇది పెట్టించుకుని అటు ఇటు పెట్టింటే అదిరిపోద్దండి. వీడియోలో ఎలా వస్తుంది బాగుందా? నాకు బయట చూస్తుంటే భలే చాలా బాగుంది. సో ఇది కంప్లీట్ వ్యూ అనమాట. మనకి లివింగ్ ఏరియా నుంచి కిచెన్ వరకు డైనింగ్ ఏరియా వరకు. ఇది ఫుల్ వ్యూ. మేము బెడ్రూమ్కి వెళ్ళే ఎంట్రన్స్లో ఉన్నామండి. అక్కడ నుంచి వ్యూ అనమాట, ఫుల్ వ్యూ. చూసారు కదా లివింగ్ ఏరియా. అండ్ మనకి హై సీలింగ్ ఎలా వచ్చిందో కనిపించింది కదా. ఇప్పుడు మన లివింగ్ ఏరియాలోంచి బెడ్రూమ్కి ఎంట్రన్స్ అండి. ఇది ఎక్స్ట్రా కొంచెం ఎక్స్టెండ్ చేపించుకున్నట్టున్నారు. అది అప్గ్రేడ్ అని చెప్పారు. ఇది జనరల్గా ఇక్కడ వరకే ఉంటుందండి. వాళ్ళు చెప్పాలి అదే అన్నట్టున్నారు. మీకు బెడ్రూమ్ కొంచెం ఎక్స్టెండ్ చేసేవండి, కొంచెం మోడల్గా ఉంటుందని. మేబీ మీకు అప్గ్రేడ్ చేయించుకోవచ్చేమో, బట్ అది తెలియదు. బట్ ఇదంతా అప్గ్రేడ్ అనమాట. ఈ పీస్ ఉంది కదా ఇదంతా అప్గ్రేడ్. మాస్టర్ బెడ్రూమ్ కింద మనకి లివింగ్ ఏరియాకి అటాచ్ చేసి ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ లైట్లీ చాలా బాగుంది. భలే ఉంది. ఇది దానికి తగ్గట్టుగా మిర్రర్ ఇచ్చారు. కాసేపు ఇక్కడ మిర్రర్ బెడ్రూమ్ షాండ్లర్ చూడు. అదే లైట్ భలే వచ్చింది. ఇది దాని దగ్గర చూడు ఎలా పెట్టారు అవి రౌండ్లు. ఇవి వాష్రూమ్స్ అనమాట. 2 పక్కల 2 ఇస్తారు. ఒకరికొకరు కొట్టుకోకుండా. పిల్లలు వచ్చినా వైఫ్ అండ్ హస్బెండ్లు వచ్చినా. మన టబ్ బాత్. నేను ఈ 2 సింకుల గురించి చెప్తున్నా. ఇక పెద్దగా ఉన్నది మాత్రం లేడీస్దే తెలుసు కదా నీకు. చిన్నదే మీరు తీసుకోవాలి. లోపల డిజైన్ కూడా చూసింది ఎంత బాగుందో. చాలా బాగుంది. ఇది అప్గ్రేడ్ కదా. ఐ రియల్లీ లైక్ ది సెలెక్షన్స్ అన్నమాట. చూడు ఎంత బాగుందో. ఇది కూడా పిక్చర్ తీసుకొచ్చి చాలా బాగుంది. అదిరిపోతుంది. చాలా బాగుందండి. వా ఇక్కడ కూడా మిర్రర్ పెట్టారే. ఇలా పెట్టుకోవాలి చిన్న మిర్రర్. రెడీ అయిన తర్వాత మొత్తం ఫుల్ లుక్ చూసి లూయిస్ పెట్టిన బ్యాగ్. సో మనకి వాష్రూమ్కి అటాచ్డ్ మంచిగా ఇదంతా క్లోజెట్ ఇచ్చారండి. నేను కూడా కనిపిస్తున్నా వీడియోలో. నువ్వు కూడా కనపడుతున్నావా? మరే ఎదురుగంటే వీడియో ఉంది కదా.
ఇక్కడ చూడు. ఎక్కడ చూసినా మిర్రర్లో ఉన్నారా బాబు. అబ్బా ఎంత బాగా చూసుకోవచ్చో. ఫుల్ మిర్రర్ ఉంటే దట్టు మొత్తం పెద్ద మిర్రర్ ఇచ్చారండి. అబ్బా చాలా బాగుందండి. ఈ అప్గ్రేడ్ మాత్రం నేను తప్పకుండా చేయింతాను. ఆహా ఎక్కడుంది ఇవన్నీ ఎత్తుక్కోకుండా అంత చాలా బాగుంది. కామెడీ చూసావా, ఆ మిర్రర్ లో ఎలక్ట్రిక్ అవుట్లెట్లు ఎందుకు పెట్టాడు? హెయిర్ స్ట్రైట్నింగ్ కి ఓ ఇక్కడే ఉండి మిర్రర్ ముందు చేసుకోవడానికి. ఓయ్. సో యా అందుకని మిర్రర్కి డైరెక్ట్గా పెట్టి చూసారండి ఎంత థింక్ చేశారో. మనం కర్రలు చేసుకున్నా లేకపోతే హెయిర్ స్ట్రైట్నింగ్లు చేసుకుని ఇక్కడే పెట్టుకుని చూసుకోవచ్చు అనమాట. సూపర్ అప్గ్రేడ్ అండి. మిర్రర్కి ఇది పెట్టాలన్న థాట్ మాత్రం అదిరిపోయింది. ఈ హౌస్ కి ఇంటీరియర్ డిజైనర్ ఉంటారు, ఎరొక్కడేసాడు. వాళ్ళు బాగా చేశారు. దీనికి అటాచ్డ్ ఇంకొకటి ఉంది. అది మన ఏమంటారు వాషర్ అండ్ డైయర్ ఉంటుంది కదా, లాండ్రీ ఏరియా. ఆ లాండ్రీ ఏరియా చూపెడతానండి. దీంట్లోంచి కనెక్షన్ ఇచ్చారు. కుక్కొంది జాగ్రత్త. ఎలా ఇది అసలు నిజంగా నిజం దానిలాగే ఉంది. బొమ్మన్నా కూడా ముట్టుకోవడానికి. ఇక్కడ మనకి స్పెషల్ అప్గ్రేడ్ ఏంటంటే డాగ్ బాత్ ఏరియా అండి. సో దానికి బాత్ చేయించుకున్నాక స్పెషల్గా ఇచ్చారు. ఇదంతా లాండ్రీ ఏరియా మీకు కనబడుతుంది కదా. లాండ్రీ ఐ థింక్ ఇవన్నీ అప్గ్రేడ్ అనుకుంటే ఇలా పెట్టించుకున్నారు. ఇది తీసేసి మనకి లాండ్రీ ఐటమ్ పెడతారు. మీకు కనిపిస్తుంది కదా అవుట్లెట్ అంతానే. అది దాని ఎదురుగా మనం ఏదైనా క్లోతింగ్ పెట్టించారు. సో అంతే ఇలా రెండు పక్కల మంచిగా మనకి స్టోరేజ్ ఇచ్చి పెట్టారండి. ఇది ఎలా అంటే మనకి లివింగ్ ఏరియాకి కనెక్షన్ వచ్చేలా ఇచ్చారు. ఓకే ఇది ఓవరాల్గా కింద మనకి ఏంటంటే ఇక్కడ ఒకటే మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. అండ్ థియేటర్ రూము, లివింగ్ ఏరియా, కిచెన్ మొత్తం కవర్ చేసాం. పైకి వెళ్ళిపోదాం మరి. రండి. ఇంకా లివింగ్ ఏరియా అంతా అయిపోయింది. మనం పైకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు పైన ఇంకేమున్నాయో కూడా చూసేద్దామా. మొత్తం స్పైరల్ వచ్చిందండి స్టెయిర్ కేస్ అంతానే. కింద ఆగిపోయావేంటి, కింద ఉండిపోతావేంటి, పైకి రావా? హలో వస్తున్నానండి. భలే ఉంటుంది కదా మంచి మంచి చీరలు కట్టుకుని అలా దిగుతా వస్తే ఎంత బాగుంటుందో. అక్కడ కూడా చీరలు కూడా బాబు. ఇక్కడ పైకి రాగానే మనకి ఒక సైడ్లో మొత్తం గేమ్ ఏరియా పెట్టారండి. అంటే పిల్లలు ప్లే ఏరియాగా వాడుకోవచ్చు, గేమ్ ఏరియాగా అంటే పిల్లలు పెద్ద లేకపోతే ఇలా కూడా వాడుకోవచ్చు. మొత్తం సెటప్ పెట్టేసి మనోళ్ళు అయితే పిగిలి బాల్ పెట్టవచ్చు అంతకనే. మొత్తం ఇక్కడ సరిపోతుంది టేబుల్ అంతా సరదాగా పిల్లలు ఆడుకుంటారు. ఇక్కడ కూడా పెద్ద స్క్రీన్ వేసేసుకొచ్చేమో కదా. యా ఇయ్యే ప్యానల్స్ అంటున్నాను చూసావు. మన ఇంట్లో కూడా ఈ ప్యానల్స్ పెట్టించుకోవచ్చు. వాల్ డెకరా బాగున్నాయి కదా. అవునవును. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికి వేరే కలర్ మార్చారా? ఈ థీమ్ అంతా వేరు. బ్లూలో సోఫాలో ఇదే కలర్ లో ఉన్నట్టున్నాయిలే. బాగున్నాయి చూసారు కదండి. అది వాల్ డెకర్ది ప్యానల్స్ అంటున్నారు చూసారు మా ఆయన. అది ఎప్పుడు నుంచో చూస్తున్నాను ఇలా పెట్టించాలని, బట్ తెలియదు. ఇలా మనం అంటే కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతే మంచిగా డిజైనర్ స్టూడియో ఉంటుంది కాబట్టి వీళ్ళకి వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం చూసేసుకుంటారు. ఈ వాల్ డెకర్ ప్యానల్ మొత్తం వాల్ అంతా పెట్టేశారు. జనరల్ గా టీవీ బ్యాక్ సైడ్ కదా మొత్తం ఇల్లంతా పెట్టారు. మొత్తం అంతా పెట్టారు. సో ఇక్కడ నుంచి మనకి ఓపెన్ ఏరియాలో ఇచ్చేసారు. ఇంకా వాల్ క్లోజ్ చేయకుండా మిర్రర్ వ్యూ ఇచ్చారండి. ఇంకా కిందకి మొత్తం కనబడుతుంది. ఇక్కడ నుంచి మీడియా రూమ్ కనిపిస్తుందా? కింద మీడియా రూమ్ కాదు, ఆఫీస్ రూమ్ కనబడుతుంది. ఓకే కొంచెం ఆఫీస్. మొత్తం అంతా కనిపిస్తుంది. ఇదంతా గేమ్ ఏరియా అండి. సో ఇక్కడ మనకి కొంచెం ఇలా ఎంటర్ అవగానే ఇటు నుంచి పైనుంచి కిందలోకి ఎలా ఉందో చూపిద్దాం. అవునా? దారిలో వెళ్తుంటే నీకు అది కంట్లో పడిందా? అంటే మనకి టాప్ వ్యూ ఎలా ఉంటుందో చూపెడుతున్నారు అనమాట. హై సీలింగ్ కదా, పైనుంచి చూస్తుంటే భలే ఉంటుందండి. ఈ కలర్ థీమ్ అది నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. బట్ ఆ పైన ఏం కలర్ మార్చలేదు. దీన్ని బట్టి మనకి కిచెన్లో ఏవైతే బ్యాక్ స్లాష్ ఇచ్చారో సేమ్ అదే టైప్లో ఈ కలర్ మెయింటైన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు నేను సోఫాలు చూస్తుంటే కింద అదే కలర్లో. సో ఫుల్ హౌస్ అంతా సేమ్ కలర్ మెయింటైన్ చేశారు. కానీ ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇది కూడా బాగానే ఉంటుందని. ఎందుకంటే మనం కొత్త కలర్ కాంబినేషన్కి వెళ్ళాలని చాలా భయపడతాం అంటే ఎలా వస్తుందో ఏంటో అని. ఇక్కడ కూడా టీవీ స్టేజ్ ఏరియాలో ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇంటీరియర్ డిజైన్ చేయించుకునే వాళ్ళు డెఫినెట్గా వాచ్ చేయాలి వీడియో. అవును, మనం ఏదైనా అప్గ్రేడ్కి వెళ్ళాలనుకున్న ఇంటీరియర్ గురించి థింక్ చేస్తున్నా అండి. అలాంటి వాళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా షేర్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట, ఇలా పెట్టుకుంటే ఈ కలర్ బాగుంది ఆ కలర్ బాగుందని. సో ఇలా అటు సైడ్ గేమ్ ఏరియా ఇచ్చారు కదండి. దానికి ఫ్రంట్ ఇటు సైడ్ ఏమో మనకు జస్ట్ రీడింగ్ ఏరియా లాగా, తర్వాత ఏదన్నా రిలాక్సింగ్ టైప్లో పైన కూడా ఒకటి ఇచ్చారనమాట. అంటే మనం బెడ్రూమ్కి వెళ్ళి పడుకునే ముందు జస్ట్ బుక్ రీడ్ చేసుకునే వాళ్ళు అలా రిలాక్స్ అయ్యి తర్వాత బెడ్రూమ్కి వెళ్ళేలాగా ఇక్కడ చిన్న ఏరియా ఇచ్చారు. లేదు మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పెద్ద బాల్ సెటప్ కూడా పెట్టారు కదా.
ఇలా బార్ సెటప్ దగ్గర గెస్ట్స్ అందరూ గ్యాదర్ అయ్యి కూడా ఇలా పార్టీ చేసుకోవచ్చు. ఇక్కడ దానికి కూడా ఇచ్చారు. అంటే మనం మార్చుకోవచ్చు, బట్ వాళ్ళు అప్గ్రేడ్ ఇలా పెట్టుకున్నారు. ఇక్కడ మనకి వాష్రూమ్ ఇచ్చారు. అంటే మనకి గేమ్ ఏరియా లెవెల్ కంటే అవుట్డోర్ కూడా వాడుకోవడానికి అవుట్ సైడ్ ఎవరైనా ఉన్నా కూడా, అంటే బెడ్రూమ్ అనే కాదు, ఇక్కడ ఇలా ఇచ్చారనమాట అవుట్ సైడ్ బాత్రూమ్. పైన కూడా ప్యానల్స్ ఇచ్చారు. ఇక్కడ ఇల్లంతా ప్యానల్స్ ఎరక్కొట్టేశారు. బాత్రూమ్ లో కూడా ఏంటో డిజైన్ వేసారు ఇలా. అవును, చూసారండి, చూస్తుంటే మనకి బాత్రూమ్ లో ఉందా అసలు. స్పా ఏరియా ఉంటుంది చూడు, స్పా లుక్ లా ఉందండి. ఇది బాయ్ రూమా గర్ల్ రూమా బ్లూ వేసారు మరి. వావ్. అంటే పిల్లలకు కూడా రీడింగ్ ఏరియా, బాల్కనీనా, పైన ఉన్న బాల్కనీనా, బాల్కనీ. అంటే పిల్లలకి జస్ట్ వాళ్ళు పడుకునే ముందు రీడింగ్ చేసుకోవడానికి కానీ, వాళ్ళ టేబుల్ వాళ్ళు వేసుకోవచ్చు కదా. మనకేంటంటే కింద నుంచి కూడా పిల్లలు కనిపిస్తూ ఉంటారు చూడు ఇక్కడ నీకు కదా. ఇంతక మనకి ఇల్లంతా కనిపిస్తుంది, మొత్తం హౌస్ లుక్ అంతా వస్తుంది. అక్కడ వరకు వస్తుంది ఏకంగా చివరి వరకుని. సో అది పిల్లలు మనకి చదువుకుంటున్న టేబుల్ పైకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు, ఇక్కడ మంచిగా స్టడీ టేబుల్ వేసుకుంటే అండి డ్రాయింగ్ అవన్నీ బాగా కనబడతారు, పిల్లలు అవి కనబడతారు. ఇక్కడ చిన్న బుడ్డి బాల్కనీ ఇచ్చారు. అంటే డోర్ ఓపెన్ చేసుకుని జస్ట్ పీస్ఫుల్గా అలా కూర్చోవడానికి. అంటే బయట పెద్ద ఏరియా లేదు కానీ జస్ట్ డోర్ ఇచ్చారండి. భలే వస్తుంది గాలి. ఓకే, ఇది నెక్స్ట్ బెడ్రూమ్. ఎంత డిజైన్ చేయించారు బాబోయ్. క్యాండీస్ అంట. మన పిల్లలు చూపించొద్దు, చూపించాము. అదే మన రిక్కీ గారు స్పెషల్గా, అంటే పెద్ద పిల్లలు కాదు కానీ కొంచెం మనకి 7-8 ఇయర్స్ వరకు కూడా పిల్లలు మంచిగా అప్పుడు సెపరేట్గా వెళ్ళి పడుకోమంటే పడుకుంటారు. అంతకే నా బెడ్ గమ్మీ బేర్స్ చూడు, వాల్ అంతా గమ్మీ బేర్స్ ఎలా పెట్టారు. భలే డెకరేషన్ చేశారు పింక్ థీమ్లో. అదైతే ఇందాక బాయ్ అయి ఉంటుంది కదా, అది బాయ్ రూము, ఇది గర్ల్ రూమ్ అండి. అబ్బా వాల్కి భలే పెట్టారమ్మా షీట్లు. బాగుంటుందేమో ఇలా చేయించుకుంటే కదా. అబ్బా ఏం చూసినా మనం చేయించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా మనకి కిడ్స్ బెడ్రూమ్ ఉంది కదండి, దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు గర్ల్ దానికి. సో అదే టైప్లో మెయింటైన్ చేశారు. సేమ్ ఐస్ క్రీములు. అమ్మో ఎంత థింక్ చెయ్యాలో కదా దీన్ని బట్టి. ఏదో చేసేవరా అంటే కాదనమాట, ఎంత ఉంది. ఇప్పటికే మనము 2 బెడ్రూమ్లు కవర్ చేసామండి. సో ఇంక బయటికి వెళ్ళి అటు సైడ్ ఏముందో కూడా చూద్దాము. ఇది కూడా 1 more బెడ్రూమ్ అండి. సో పైన 3 బెడ్రూమ్ ఇచ్చారు. ఈట్, గేమ్, స్లీప్, రిపీట్. సరిపోయింది. తిని ఆడుకుని పడుకో. మన జెస్సీ గడ్ మళ్ళీ ఫాలో అయిపోద్ది చూస్తే. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. ప్లెయిన్ వేసి పైన కింద డిజైన్ ఇచ్చారు. డిఫరెంట్గా ఉంది. ఇది ఒక ఐడియా అనమాట. ఇల్లు అప్గ్రేడ్ చేపించుకునే వాళ్ళకి మాత్రం ఎన్ని ఐడియాస్ వస్తాయో ఈ వీడియోతో. చాలా బాగుందండి. ఇది ఓవరాల్గా ఈ ఫుల్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ క్లోజెట్ ఇచ్చారు. ఇక్కడ చిన్నగా క్లోజెట్ పెట్టేసి హ్యాంగర్స్ ఇచ్చారు. సో క్లోజెట్ కూడా పెద్దగానే వచ్చింది, అటు ఇటు ఇంకా పొడుగ్గా ఉంది, పిల్లలకి మంచిగా సరిపోతుంది. సో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ప్రతిదానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. అదే కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, ఇంటీరియర్ డెకోర్ కానీ, లైట్స్ చూసావా జనరల్గా వైట్ కలర్ లైట్ పెడతారు షాండ్లర్. అది చూడు వుడ్ వైట్ కలిపి, ఎందుకంటే పైన వుడ్ అండ్ వైట్ ఉంది కదా. అసలు చూడు ఎంత థింక్ చేసి పెట్టారో, చాలా బాగుంది. ఇంకా అయిపోయిందా, వెళ్ళిపోతున్నాను నేను కిందకి. ఏంటి అయిపోయేది, బ్యాక్ యార్డ్ చూపించలేదు ఇంకా. ఇతనుకున్న ప్రాబ్లం మతిమరుపు. బ్యాక్ యార్డ్ అవ్వలేదు కదా. అయ్యి బాబు నా మొక్కలు నా కూరగాయలు బ్యాక్ యార్డ్ చూడకపోతే ఎలాగే. రండి బ్యాక్ యార్డ్ చూపించేస్తాను ఎలా ఉందో. డైనింగ్ ఏరియా నుంచి దీనికైతే బెడ్రూమ్ నుండి కూడా ఇచ్చాడు బ్యాక్ యార్డ్ ఎంట్రన్స్. మేబీ ఎవరన్నా పూలు చేయించుకుంటేనా. ఎందుకంటే మనకి ఇక్కడ పూలు సెటప్ కావాలనుకున్నాను అనుకోండి, మంచిగా పూలు కాదు పూల్ ఓకే పూలు ఎవరికైనా కావాలనుకుంటే విజ్ఞాన ప్రదర్శనలో ఇక్కడ పూలు పెట్టుకుని బాత్రూమ్. మరి నేను చెప్పుకున్నాం కదా ఏదో పూలు పచ్చడనే. ఓకే, సో పూల్ సెటప్ ఇక్కడ ఉన్నప్పుడు అండి జస్ట్ మనం ఫ్రెష్ అయ్యడానికి డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోవచ్చు. అంటే లివింగ్ ఏరియాలోంచి వెళ్తే బాగోదు కదా, అందుకని అలా అప్గ్రేడ్ మరి నార్మల్గా తెలియదు కానీ బట్ బాగుంది అలా ఇచ్చారు. ఇక్కడ చక్కగా మనకి ఏంటంటే బయట సెటప్ చేశారు చూడండి. అదండి హై సీలింగ్, మొత్తం పై నుంచి హై సీలింగ్తో పాటు అలా ప్యాటియో దగ్గర కూర్చుని తింటుంటే మరి కింద గాలి వస్తుందంటావా. ఇప్పుడు నీకు అవసరం చాలా ఎత్తుంది మరి అది. దాని స్విచ్ ఎక్కడ ఉంది అసలు. వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. సో
నాకు తెలిసి అది బయట ఉన్న గాలికి తిరుగుతుంది అనుకుంటా, దానికి పెద్ద ఏం అక్కర్లేదేమో. ఏం చెప్పావురా? నీ తెలివితేటలకు దండమే బాబు. సో అదండి, అది అక్కడ సెటప్ అయిన తర్వాత ఇది భలే చేయించేది మనకి 1 స్టెప్ హైట్ వచ్చేలాగా. సో మిగతాది ఇదంతా మనకి బ్యాక్ యార్డ్, అటు ఒక గేట్ ఉంది. బట్ ఓవరాల్ మొక్కలు కూడా మంచిగా పెట్టుకోవచ్చు ఇలా. ఇంకో మనం చేద్దాం అనుకుంటున్నాం కదా మొక్కలకి, ఇలా చూసుకోవాలనుకుంటా. కొంచెం వేసేసి బార్డర్కి జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? బాగా పెట్టారే. మనం అయితే ఇంక దీని నిండా మరి మల్లెపూల మొక్కలు, గులాబీ మొక్కలు ఇవే నింపేస్తాం ఇలా. కాబట్టి ఇలాంటివి వేసుకున్నారు, కానీ మనం అయితే మంచిగా వేసుకోవచ్చండి. కానీ అది ఎలా చేయించుకోవాలనేది ఇంపార్టెంట్. చేయించుకున్న తర్వాత ఏదో ఒకటి వేసుకోవచ్చులే. సో అది ఓవరాల్గా ఈ బ్యాక్ యార్డ్ అంతానండి. అమ్మయ్య, తిరిగి కాళ్ళు లాగేని. ఇల్లు అంత పెద్దగా ఉంది మరి. అదండి, సో మొత్తం ఇల్లు వ్యూ కానీ బ్యాక్ యార్డ్ మొత్తం అన్నీ చూపించేసాను. ఫుల్ వీడియో అంతా అయిపోయింది. మరి మీరు అడిగారనే మీకోసం ఒక మంచి వీడియోతో వచ్చానండి. మరి ఇలాంటి ఇంకా వీడియోలు పెడతానే ఉంటాను. మరి మీరు చూడాలనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఉంటా అండి. డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఈ ఏరియా ఎక్కడ ఏంటి అని. ఓకేనా? మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి ఉంటానే, బాయ్ బాయ్.